పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనే ఉన్నారన్న సమాచారంతో వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. అలాగే అనుమానాస్పద వ్యక్తులను అధికారులు విచారిస్తున్నారు. మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికలు నేపథ్యంలో ఆర్మీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న 2 వ్యక్తులను భద్రతా బలగాలు చెక్పోస్ట్ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి గ్రానైడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పాకిస్తాన్పై భారత్ వాటర్ స్ట్రైక్ నిర్వహించడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ జలాశయాల్లో జలాలు అడుగంటాయి. రావల్డింపిలో కేవలం 3 నెలలకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉండటంతో 15.2 కోట్లకు పైగా పాకిస్తాన్లు జీవనోపాధిపై ప్రభావం పడనుంది. భారత్ నీటి నిలిపివేతతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 12 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఓసి ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది. భారత సైనిక పోస్టులే లక్ష్యంగా కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెందార్, నషౌరా, సుందర్బానీ, అక్నార్ సెక్టార్లో కాల్పులు జరుపుతున్నారు. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. తిరుపతిలోని మారుతినగర్, రాయల్ నగర్లోని బుగ్గమఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కబ్జా చేసిన వారు ఎవరు, ఎంత ఆక్రమించారు అనేది తేల్చాల్సి ఉంది అన్నారు. 314/1B, 314/3A, 314/2, 261/1, 261/2, 315/1 కలిగిన సర్వే నెంబర్లలో తమ మఠానికి 14.49 ఎకరాలు భూమి ఉందని, వాటికి సరిహద్దులు తెలపాలంటూ తిరుపతి అర్బన్ తహసీల్దార్కు బగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు గత నెల 17న వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 3న రెవెన్యూ సర్వే అధికారులు రోవర్ ద్వారా హద్దులు గుర్తించారు. అదే రోజు సంబంధిత నివేదికతో పాటు స్కెచ్ గూగుల్ మ్యాప్లను మఠం అధికారులకు అందించారు. 14.49 ఎకరాల్లో 3.8 ఎకరాలు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్టు గతంలోనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సరైన రికార్డులు ఉంటే అందించాలని మఠం అధికారులు మాజీ మంత్రికి నోటీస్ ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ భూమిలో నుంచి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు 9,51,000తో సిమెంట్ రోడ్డు నిర్మించారు. రహదారికి పక్కనే బుగ్గమఠం స్థలంలో పశుగ్రాసం సాగు చేస్తున్నారని సర్వే అధికారులు ఇచ్చిన స్కెచ్ను బట్టి తెలుస్తోంది. అదే పోయాడు బాడు నాకు ఫోన్ చేస్తాను నా దగ్గర ఉండదు మొబైల్
కోర్టు ఇష్యూలు ఉంది కదా, మనుషులు మాట్లాడుకోవాలి సార్. కోర్టు ఎండోమెంట్స్ దీనిపై మరింత సమాచారం మా గోపి అందిస్తారు. గోపి గారు చెప్పండి. మానస, మొత్తం మీద అంటే తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి చుట్టుపక్కల దాదాపుగా 3.88 ఎకరాల భూమి అంటే బొగ్గ మఠానికి సంబంధించిన భూమి అన్యాక్రాంతమైందంటూ కూడా గత 2 రోజుల క్రితం కూడా రెవెన్యూ అధికారులు, బొగ్గమఠం అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి సర్వే చేయడం జరిగింది. అయితే అక్కడ 3.88 ఎకరాలే కాకుండా మొత్తం దాదాపుగా 15 ఎకరాలు బొగ్గమఠానికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఇవి దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ అంటే మఠానికి సంబంధించినవి. అయితే అప్పట్లో కొంతమంది రైతులు, స్థానికమైన వ్యక్తులు అంటే మేము పంటలు పండించుకుంటామంటూ కూడా 99 సంవత్సరాలకి లీజుకు తీసుకోవడం జరిగింది. అయితే లీజుకు తీసుకున్న వ్యక్తులు ఇతరులకు అమ్మేసిన నేపథ్యంలో ఇవి పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత మఠానికి సంబంధించిన భూములన్నీ కూడా అంటే ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న తరుణంలో విజిలెన్స్ అధికారులకి సంచలన విషయాలు బయటకు రావడం జరిగింది. అయితే దాదాపుగా 15 ఎకరాలకు సంబంధించిన భూముల్ని అంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు తిరుపతి నడిఒడ్డున అంటే చాలా వాల్యూ ఉన్నటువంటి భూముల్ని, మఠానికి సంబంధించిన భూముల్ని కొట్టేసినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి రెవెన్యూ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. ఇందులో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఇల్లు, అదే విధంగానే 2 ఇండ్లు ఉన్నాయి. అక్కడ 2 ఇండ్లకు సంబంధించి చుట్టుపక్కల దాదాపుగా 3.88 ఎకరాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళే దాన్ని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని ఆధీనం అంటే వాళ్ళ అందుబాటులో పెట్టుకుని మొత్తం కూడా ఫెన్సింగ్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీనిపైన రకరకాల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు కూడా దీనిపైన ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బొగ్గమఠం అధికారులు, అదేవిధంగానే ఆర్డీఓ చిత్తూరు, తిరుపతికి సంబంధించిన ఆర్డీఓ అధికారులు వీళ్ళందరూ కూడా రెవెన్యూ అధికారులు పంపించి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో వాస్తవాలను తేలడం జరిగింది. దాదాపుగా 4 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అంతా కూడా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు ప్రారంభించారు. అందువల్లనే గత 2 రోజుల క్రితం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే ప్రకారం అధికారులు అంటే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మఠానికి సంబంధించిన భూములను ఏదైతే అంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆధీనంలో పెట్టుకుని అక్కడ అంటే పశువులకు సంబంధించిన గ్రాసు ఇవన్నీ కూడా నాటి అక్కడ అంటే అంతా కూడా అంటే చేస్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే పెద్దిరెడ్డి అనుచరులు, కుటుంబ సభ్యులు కూడా అంటే మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి సర్వే సమయంలో కూడా అధికారుల్ని అడ్డుకోవడం జరిగింది. అయితే మేము గతంలో అంటే పెద్దిరెడ్డి గారు గతంలో అంటే కొంతమంది రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి భూములు ఇవి ఎక్కడా కూడా కబ్జా చేసినటువంటి భూములు కాదు, వాల్యువల్ గా డబ్బులు కట్టి దాని తర్వాత కొనుగోలు చేసుకున్న భూములను వీటిపైన ప్రభుత్వం కక్ష సాధింపు చేసే ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. అదే స్థాయిలోనే అన్యాక్రాంతమైనటువంటి అంటే ఆ 3.88 ఎకరాలే కాదు, మరో 11 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో దానిపైన దర్యాప్తు చేయడం జరిగింది. మరి వాటన్నిటిని కూడా ఏ విధంగా రికవరీ చేస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ గోపి. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం మేదరవీధి కూడలిలో ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 50 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అటు పహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్తాన్తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇరువురి నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అగ్రనేత ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అటు పహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇరువురి నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని అగిరిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అగిరిపల్లి రోడ్డులోని R&B కార్యాలయం ఎదుట ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటోలో ఉన్న 2 తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.